ఓటర్ల జాబితా సవరణలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల పేర్లను తొలగించే విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్ట్ను పౌరసత్వానికి తుది రుజువుగా పరిగణించదని చెప్పడంపైన ఓవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, 2030 నాటికి బీజేపీ సభ్యత్వ కార్డు మాత్రమే పౌరసత్వానికి రుజువుగా మారుతుందేమోనని ఆయన ఎద్దేవా చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. చూస్తుంటే ఒక పాస్పోర్ట్ ఆ దేశ పౌరసత్వానికి గుర్తింపు కాకపోవడం ఆలోచింపజేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.